యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సువార్త పరిచర్య కోసం మనం కొన్ని ప్రదేశాల్లోకి, కొన్ని గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కొంచెంమంది మనల్ని అంగీకరిస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు, ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ కొన్ని స్థలాల్లోకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని పరిహసించడం, అవహేళన చేయడం, తిరస్కరించడం, వ్యతిరేకించడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలోనే కాదు, సాక్షాత్ దైవ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి గ్రామాల్లోకి వెళ్ళి సువార్తను ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు చూసి, ఈయన మరియమ్మ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఈయన యొక్క సహోదరులు మన మధ్యలో లేరా అని ఆయనను చులకనగా చేసి మాట్లాడడాన్ని చూస్తూ ఉన్నాం. దయ్యాన్ని వెలగొట్టినప్పుడు ఈయన బెల్జబూలు పుట్టింది, బెల్జబూలు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతూ ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈనాడు పిశాచగ్రస్తునికి మాట్లాడేటటువంటి వరాన్ని ఇచ్చినప్పుడు ఆనందించకుండా పిశాచి సహాయంతో ఈయన ఈ అద్భుతాన్ని చేశాడు అని తోలనాడడాన్ని చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆఖరికి సిలువలో పక్కనే ఉన్నటువంటి దొంగవాడు కూడా, నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే సిలువ నుంచి దిగి వచ్చేసి నిన్ను నీవు కాపాడుకుని నన్ను కూడా కాపాడు అని అవహేళన చేయడాన్ని, పరిహసించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇన్ని గొప్పనైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నటువంటి ఆయనను సాక్షాత్తు దేవుని కుమారుడిగా వారు గుర్తించలేకపోయారు. కారణం, వారి యొక్క విశ్వాస కన్నులు మూసివేయబడ్డాయి. చాలాసార్లు మనం కూడా మన జీవితాలలో అద్భుతాలను చూస్తూ ఉన్నాం, ఆశ్చర్యకార్యాలను చూస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నామా, విశ్వసిస్తూ ఉన్నామా? లేకపోయినట్లయితే ఆయనని వదిలివేస్తూ ఉన్నామా? కాదు, అంతోని వారు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు, మాకు నీ సువార్త వద్దు, నీ క్రీస్తు ప్రభు వద్దు, నీతో పాటు తీసుకొని పో అని చెప్పి ఆయన గ్రామం బయటికి గెంటివేయడాన్ని చూస్తూ ఉన్నాం. మరి మన మధ్యలోకి మనతో ఉండడానికి వస్తున్నటువంటి ఆ రక్షకుని మనం ఆహ్వానించి, అంగీకరించి, విశ్వసిస్తూ మన జీవితాలలో అద్భుతాలు చూడగలుగుతూ ఉన్నామా? దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక.